లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రేమ్ కుమార్ అనే 2 ఏళ్ల బాలుడిని 10 కుక్కలు లాక్కెళ్ళి మరీ అక్కడ చంపేసిన ఘటన పెనుగంచిప్రోలులో అయితే గనక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త ఇప్పుడు నిజంగా ఎంతో బాధాకరంగా కనబడతా ఉంది. గతంలో హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి ప్రదేశాలలో అయితే కుక్కలు దాడుల వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ కుక్కలు అసలు రోడ్డు మీద స్వైర విహారం చేయడానికి అధికారులు ఎందుకు అంత ఛాన్స్ ఇస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ దాని పట్ల కూడా కొన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా ముందుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా అయితే నిన్న రాత్రి పెనుగంచిప్రోలులో ప్రేమ్ కుమార్ అనే బాలుడి ఘటన అయితే గనక ఖచ్చితంగా కలచివేస్తోంది. తండ్రి ఇక్కడే ఉన్నారు, అడుగుదాం మరిన్ని వివరాలు. చెప్పండి, ఏంటి మీరు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమని ప్రథమంగా చెప్పారు? అసలు ఫస్ట్ కుక్కలు దాడి జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు చాలా ఎమర్జెన్సీగా ఉంది, నందిగామ తీసుకెళ్ళమని చెప్పారండి. నందిగామ ప్రైవేట్ అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఏది ఖాళీ లేదు, ప్రైవేట్ వెహికల్లో తీసుకుని వెళ్తుంటే హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత చెక్ చేసి లేరని చెప్పారండి. అదే సో ఫస్ట్ మీ వైఫ్ కాల్ చేసినప్పుడు పిల్లవాడు కనపడట్లేదు అని చెప్పి మీకు చెప్పారా? పిల్లవాడు కనపడట్లేదు అని చెప్పారండి. నేను హడావుడికి వస్తున్నా, ఈలోపు అయ్యగారు ఫోన్ చేసి, అయ్యా పిల్లగారిని కుక్కలు కరిచినాయి, ఇటు చాలల్లోకి పక్కన ప్లాట్లు ఉన్నాయండి, అటు సైడ్ తీసుకొని వెళ్ళిపోయినాయి అని అంటే నేను హడావుడికి వచ్చినానండి. అంటే ఎన్నేళ్ల తర్వాత పిల్లడు ప్రేమ్ కుమార్ మీకు? నాకు 7 సంవత్సరాల తర్వాత పుట్టిండండి. సో అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటారు. ఈ ఘటన అలా జరిగిన తర్వాత అసలు బాబు బతుకుతాడని చెప్పారా? ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సదుపాయాలన్నీ సరిగ్గా ఉన్నాయా అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో? అంటే మీ ఇంటి పక్కనే ఉంది కదా. సదుపాయాలు ఏమీ లేవండి. అక్కడ మేము వెళ్ళిన తర్వాత అక్కడ సదుపాయాలన్నీ ఉంటే వేరే హాస్పిటల్కి తీసుకొని వాళ్ళు ఎందుకు రిఫర్ చేస్తారు? అక్కడ ఏ సదుపాయాలు లేవు కాబట్టి మమ్మల్ని వేరే హాస్పిటల్కి తీసుకుపోమన్నారు. అది తీసుకుపోయే దారిలోనే నా కొడుకుని ఒక మేజర్ పంచాయతీలో కనీసం బాధపడకండి. అంటే కనీస సదుపాయాలు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ నడుపుతున్నందుకు కానీ ఇక్కడ కుక్కల బెడద ఎక్కువ నుండి కూడా మీరు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఊరు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. దీని గురించి గతంలో ఎప్పుడైనా కానీ ఫిర్యాదు చేశారా? అసలు చాలాసార్లు చెప్పినామండి. కుక్కలు అసలు విపరీతంగా రోడ్ల మీద పోతుంటేనే, బండ్ల మీద పోతుంటేనే వెనకమార్ల పడుతున్నాయి. పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. తీరా నా కొడుకు పోయిన తర్వాత ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే చాలు. పంచాయతీ వాళ్ళు చెబితే ఏం కోరుకుంటున్నారు అంటే ఈ ఇన్సిడెంట్తో మీ కన్న కొడుకుని కుక్కల దాడిలో చనిపోయాడు, ఇప్పుడు ఆ బిడ్డను అలా తీసుకెళ్ళిపోవడం పట్ల మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఏం చెప్తారండి? దయచేసి ఇట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వం తమ చర్యలను తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అదే ప్రేమ్ కుమార్తో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? అంటే 2 సంవత్సరాలుగా అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటారు, జనరల్గా ఎలా ఉండేది? సాయంత్రం నాకు అన్నం పెట్టేటప్పుడు వాడు తినేటప్పుడు నాకు తీసుకొచ్చి పెట్టాడు అని వచ్చి నోరు తెరిచి నా నోరు తెరిచేటట్టుగా చేసి నా నోట్లో పెట్టిపోతాడు. నా కూడా ఏడైనా తిరుగుతాడు. బాధపడకండి. అంటే చూస్తున్నాం కదా ఆయన ఎంతలా బాధపడుతున్నారు అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. నిజంగా ఆ కుక్కలకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక కానీ లేకపోతే ఇక్కడ ఎలాంటి చర్యలు కానీ చేపట్టకపోవడం పట్ల కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగిన నేపథ్యంలో కుక్కలు అనేవి ఇక్కడ మనుషుల వెంట పడుతున్నాయి. చిన్నపిల్లల్ని చూడగానే కూడా అవి ఆటోమేటిక్గా కూడా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి పిల్లల్ని లాక్కెళ్ళడం, ఎందుకంటే కూడా చాలా హ్యాండ్లీగా ఈజీగా ఉంటారు కాబట్టి పిల్లలు అనేవాళ్ళు పిల్లల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి కుక్కలు అనేవి మా ఊర్లో ఉండొద్దు అని చెప్పేసి కూడా ఆ తండ్రి కూడా బాధపడుతున్న పరిస్థితి. ఊరు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, చుట్టుపక్కల కూడా అందరూ చూస్తూనే ఉన్న సమయంలో అంటే చూసారా లేదా అసలు ఇక్కడ ఏం జరిగింది, పిల్లాడుని కుక్కలు తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు అసలు ఈ సమయంలో ఉన్నారా లేదా అనేది అడుగుదాము. అమ్మ,
మీరు ఆ సమయంలో ఉన్నారా ఇక్కడ అసలు? లేవయ్యా, పనికి పోయి వచ్చింది, మేము పొలం పోయి ఇక్కడ 2 రోజులు ఉండాలని ఉన్నారు. మాకు తెలియదు, కుక్కల మటుకు వద్దమ్మ, చిన్నపిల్లలు తిరుగుతున్నారు, కుక్కల వరకు ఉండొద్దు, అది వద్దు అసలు, ఏ కుక్కల వరకు ఉండొద్దు. ఇంకో ఈ పిల్లగాడికి జరిగినట్టు ఏ పిల్లలు జరగకూడదు. ఇంకా వాళ్ళు అల్లారు ముద్దుగా చర్చిలో తీసుకొచ్చిన ఎంత ముద్దుగా ఆడుకుంటాడో పిల్లగాడైతే. అది ఇంకోళ్ళు అడగను. పిల్లవాడి గురించి కూడా అంటే తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలా మందికి కూడా అయితే కనుక ప్రేమ్ కుమార్ గురించి ఇక్కడ ఎంతోమంది అంటే చుట్టుపక్కల ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి జనరల్గా చూస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడే స్నానం చేపించి బాబుని బయట వదిలిపెట్టిన నేపథ్యంలో ఇక్కడ నుంచే పొలాల్లోకి లాక్కెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అంటే మొత్తం మీద ఏదైతే ఈ కుక్కల దాడికి సంబంధించి కూడా ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఇక్కడ ఇళ్లలో నివసించే వాళ్ళు కానీ అడుగుదాము. అసలు ఏంటమ్మా ఈ కుక్కల బెడద కానీ, లేకపోతే ఎంతసేపటి నుంచి ఉంటూ ఉంటాయి? మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అలా ఏముండదు మేడం గారు, ఎప్పుడు పడితే అప్పుడే ఉంటాయి, ఏ టైంలోనైనా. ఇప్పుడు ఇళ్లలో ఉండేవాళ్ళం కాదుగా మేడం గారు, ఏ టైంలో పడితే ఆ టైంలో పొలాలకు వెళ్ళేవాళ్ళమే. కనీసం మా ఎమ్మట కూడా పడుతున్నాయి బండ్లు, పెద్దోళ్ళ ఎమ్మట కూడా, బండ్లు ఎమ్మట కూడా పడుతూనే ఉన్నాయి అవి. ఇక ఇప్పుడు అవి లేకుండా చేస్తేనే మంచిది మేడం గారు. ఇప్పుడు వీళ్ళకే జరిగింది, రేపు మాకు కూడా జరగవచ్చు. ఇప్పుడు మేమేమి ఇదని చెప్పట్లేదుగా, అది ఇప్పుడు పసిగందు కాబట్టి ఏం మాట్లాడలేకపోయిండు. మేమంటే కొద్దిగా రాయో ఏదో తీసుకొని ఇసిరేయటం వల్ల కొద్దిగా అసంటకి వెళ్తున్నాయి. ఇప్పుడు అది అట్లా కాదుగా, ఇప్పుడు పిల్లలు రోడ్డు మీదే ఉంటారు, స్కూల్కి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు పట్టుకుంటారా మేడం గారు? పట్టుకోలేరుగా. అందుకని ఇప్పుడు అసలు అవి లేకోకుండా చెయ్యాలి మాకు ముందు మేను. అది కుక్కలు అనేటిదే ఉండొద్దు ఈ ఊళ్ళోనే. ఇప్పుడు యారో వదిలేస్తామని మాట్లాడుతున్నారు, వదిలేయటం కూడా వద్దు. ఆ వాళ్ళు కనుక ఊరేగా, అక్కడ కూడా వద్దు, అవసరం లేదు, అసలు చంపేయటమే కుక్కల్ని. అది మొత్తం అసలు బాగలేని కుక్కలు అయ్యి మొత్తం కూడా ఇంట్లోకి వచ్చి చేదురేనండి. అవి అధికారులు అనధికారులు మా మీద దయ ఉంచి మాత్రానికి కుక్కల నుంచి మాకు విడుదల కావాలి, కుక్కల్ని చంపడానికి మాకు ఆర్డర్ కావాలి అంతే. ఏడన్నా చూడండి, ఎవరన్నా ఇళ్లలో వాటిని పెంచుకోమానండి, బజార్లో కుక్కలు కాదు, మొత్తానికి చంపడానికి మాకు ఆర్డర్ కావాలి. ఇప్పుడు ఏడేదేసిపోయి ఏడవలు పెట్టి అక్కడ మనుషులే కదా, వాళ్ళకి ఏది లేదండి. నాయకులు కానీ ఎవరు చిన్నలు కానీ పెద్దలు కానీ దయ ఉంచి మా మీద ఉంచండి. ప్రతి ఒక్క ఊర్లో ఇదే కుక్కలు పెడదండి, మాకు ఇదే కుక్కలు పెడదాం. మాకు కుక్కలు చంపడానికి మాకు పర్మిషన్ కావాలి అంతే. జీవో ఆర్డర్ ఎవరిని అడిగినా కానీ కుక్కలు చంపడానికి మాకు ఆర్డర్ లేదండి. మనిషిని చంపితే మంచిదేనండి, మనుషుల్లో పిల్లల్ని చంపితే మంచిదేనా? వాళ్ళకి పిల్లల్ని చంపడం మంచిదేనా? పెద్దవాళ్ళు అడిగినా చిన్నవాళ్ళు అడిగినా కుక్కలు చంపడానికి మాకు ఆర్డర్ లేదంటున్నారు గవర్నమెంట్. మాకు ఆర్డర్ లేదంటున్నారు గవర్నమెంట్. మా కుక్కలు చంపడానికి మాకు ఆర్డర్ కావాలి. మీరు ఏమైనా చేసుకొని మాకు కుక్కలు చంపడానికి ఆర్డర్ కావాలి. మీరు ఎలా కుక్కలను పెంచుకొని బయట కుక్కలను పెంచుకొని, మాకు మాత్రం కుక్కలు బజార్కి 20-30 కుక్కలు ఉన్నాయి. ఏ ఊర్లోనైనా ఏ పల్లెలోనైనా ఎక్కడైనా పిల్లగాళ్ళని పెద్దవాళ్ళని బతకనీట్లా కుక్కలు. 7 సంవత్సరాల పిల్లనే లేకపోయిందండి. మేము ఎప్పుడు పడితే అప్పుడు వంటలకు పోతాం, మేము వంటలు చేయడానికి పోతాం. వంటలకు రేత్రి 12 వస్తాం. మేము వంటలు చేయడానికి పోయి వంట అయిపోతే ఎప్పుడు అయిపోతే అప్పుడు ఫంక్షన్లు అయిపోతే మేము వంటలు చేయడానికి వెళ్ళి వస్తామండి. అప్పుడు కూడా మా ఎమ్మట్లు పడుతున్నాయి కుక్కలు. చర్చిలకు వెళ్తున్నారు, ఎప్పుడు పడితే అటు వస్తున్నాం. మేము 10ంటికి కాదు, 7ంటికి కాదు, 5ంటికైనా, నైట్ 5ంటికైనా, పొద్దుగా 24 గంటలు కుటుంబానికి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. అది ప్రభుత్వం మొత్తం ఏం చేస్తారో మాకు సంబంధం లేదండి. కుక్కలు చంపడానికి మాత్రం ఆర్డర్ కావాలి, కుక్కలు చంపడానికి ఆర్డర్ కావాలి. వాళ్ళ కుటుంబానికి న్యాయం కావాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం కావాలి. అది ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరగాలి అంటూ కూడా ఊరి వాళ్ళందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుక్కలకు సంబంధించి కూడా ఇక్కడ కుక్కలు ఉండడానికి వీల్లేదు, మనుషులు ఉండే స్థలాల్లో అంటే ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఎంతోమంది కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా తిరుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు అనేది లేదు, చిన్నవాళ్ళు అనేది లేదు, ఎక్కడ కనిపించినా కూడా కుక్కలు అనేవి కూడా స్వైర విహారం చేస్తూ కూడా వాళ్ళ మీద దాడికి పాల్పడుతున్న పరిస్థితి అయితే కనుక పెనుగంచిప్రోలులో ఉంది. ఏదైతే ఈ రూట్ చూస్తున్నామో ఇటువైపే కుక్కలు పిల్లవాడిని అంటే 15 మీటర్లు అనుకుంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడికి లాక్కెళ్ళి కుక్కలు అక్కడ పొలాలు ఉన్నాయి, ఆ పొలాల లోపలికి తీసుకెళ్ళి మరి అక్కడే పిల్లవాడిని లాక్కెళ్ళి అక్కడే చంపేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే అక్కడ వరకు లాక్కెళ్ళడానికి కూడా అసలు ఏంటి అంత ఈజీగా కుక్కలు అనేవి కూడా ఊర్లోకి ఎలా వస్తున్నాయి?
వచ్చినా కూడా అంత అగ్రెసివ్గా ఎందుకు మనుషుల మీద ఎందుకు విరుచుకు పడుతున్నాయి అనే దాని పట్ల కూడా అధికారులు వాటికి సంబంధించిన టెస్ట్లో లేకపోతే ఇక్కడి నుంచి కుక్కల్ని తీసుకెళ్లడం అనేది ఖచ్చితంగా జరగాలి. కాబట్టి ఊరు వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. చూస్తున్నాం కదా మనం విజువల్స్లో, ఇప్పుడు ఏదైతే పొలం లోపలికి వెళ్తున్నామో మనము, ఇక్కడికే ఆ బాబునైతే గనక ప్రేమ్ కుమార్ చనిపోయిన బాబు ఇక్కడికే లాక్కొచ్చాయి కుక్కలు. ఇదే ప్లేస్లో మనకి ఆ ఊరు వాళ్ళు కూడా మనతో పాటే వస్తున్నారు. చూడొచ్చు ఎంత ఆవేదన చెందకపోతే కనుక ఆ ఊరు వాళ్ళందరూ కూడా కదిలి ఆ పిల్లవాడి కోసం వస్తూ ఉన్నారు. పిల్లవాడు చనిపోయిన దానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి, కుక్కలు అనేవి వద్దు అనేసి చెప్తూ ఉన్నారు. చాలామంది ఇళ్లలో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. అంటే వాటికి కావాల్సిన సౌకర్యాలు చూసుకుంటూ కుక్కల మీద దాడులు చేయొద్దు, కుక్కల మీద వీడియోలు పెడుతూ ఉంటారు. బట్ కానీ కుక్కలంటేనే భయపడుతూ ఇక్కడ అసలు కుక్కల గురించి ఎంతలా మాట్లాడుతున్నారో మనమే చూస్తున్నాము. ఆ భయాన్ని కలిగించినాయి ఇక్కడ కుక్కలు. అవి కుక్కలా లేకపోతే మారణ మృగాల అనే విధంగా అయితే కనుక ఇక్కడ సిచ్యువేషన్ ఏర్పడింది. చూస్తున్నాం కదా, ఇదే ప్లేస్లో అయితే కనుక చూడొచ్చు బ్లడ్ కూడా ఇంకా అలానే ఉంది. ఇక్కడ పిల్లవాడి బ్లడ్ మనం చూస్తున్నాం కదా, లాక్కొచ్చి అంటే ఒకసారి విజువల్స్లో మనం చూస్తున్నాము. పొలం లోపలికి లాక్కెళ్ళకపోయినా కూడా ఇక్కడే ఇంత దూరం వరకు లాక్కొచ్చి ఇక్కడ మనకి ఊరోళ్ళందరూ కూడా తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం, ఇక్కడ అంతా కూడా బ్లడ్ మార్క్స్. అక్కడ వరకు కూడా అంటే ఎంత దూరం లాక్కొచ్చినాయి, ఎంత ఘోరంగా. ఈ రాయి కూడా కనపడుతోంది మనకి. ఆ రాయి చూస్తే ఇంకా బ్లడ్ మార్క్స్ అన్నీ కూడా క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. పిల్లవాడి మెడని పట్టుకుని కుక్కలు అలా లాక్కు రావడం వల్లనే, అంటే చూడొచ్చు చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ కుక్కలు 10-15 కుక్కలు మరి వచ్చి పిల్లవాడి పైన దాడికి చూస్తున్నాం మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో అయితే కనుక. పిల్లవాడిని ఇక్కడ వరకు లాక్కు రావడం, ఇక్కడ దాడి చేసి కొరికి అంటే అవి ఏ రకంగా ఎంత క్రూరంగా తయారైనాయో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇంకా ఎక్స్క్లూజివ్గా మనకు అర్థమవుతా ఉంది. అసలు కుక్కల గురించి కూడా పిల్లవాడిని లాక్కొచ్చిన సమయంలో అయితే కనుక ఇక్కడే నైబర్ ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం మనం. సార్, ఏంటి పిల్లవాడిని ఇక్కడికి లాక్కొచ్చినట్టుగా మీకు ఎలా అర్థమైంది? మీరే ఫస్ట్ తీసుకొచ్చారు, రెస్క్యూ చేశారని చెప్పేసి. పిల్లోడు కనబడట్లేదని వాళ్ళ అమ్మ ఎత్తుకుతా ఉంటే నేను అక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇంచుమించు 10 పైన కుక్కలు ఉన్నాయి. అవి ఒక చీరను గుడ్డ పీలికను లాగినట్టుగా లాగుతూ ఉన్నాయి పిల్లవాడిని. నేను అక్కడ నుంచి చూసి నాకు డౌట్ వచ్చి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి 10 పైనే ఉన్నాయి కుక్కలు. అవి లాగుతున్నాయి పిల్లోడిని, అటు ఇటు లాగుతూ ఉంటే నేను లేపేటప్పటికి గొంతంతా కరిసేసి రక్తం కారిపోతూ ఉంది పిల్లోడు. ఇంకప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇక్కడ అంబులెన్స్ లేదన్నారు. అంబులెన్స్ లేదని నందిగాం తీసుకెళ్ళమంటే అప్పటికే పిల్లోడు చనిపోయాడు. డాక్టర్ గారు కూడా లేరు. సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఆక్సిజన్ మాస్క్ పెట్టే సిచ్యువేషన్ కూడా లేదంటారా అక్కడ? ఇక్కడ వెంటిలేటర్ లేదు, మీరు విజయవాడ తీసుకెళ్ళండి ప్రైవేట్ హాస్పిటల్కి అన్నారు. మా అంత దూరం ఎట్లా తీసుకెళ్తామండి, 3 hours పట్టిద్ది కదా. అవదు అంటే సరే ఏదన్నా ప్రైవేట్ వెహికల్ మాట్లాడి, అంబులెన్స్ కూడా లేదు, ప్రైవేట్ వెహికల్ మాట్లాడి మీరు నందిగాం తీసుకెళ్ళండి అన్నారు. అప్పటికే ఇక్కడే 1 hour అయిపోయింది. పిల్లోడికి అప్పుడు కొన ఊపిరి ఉంది. ఏమన్నా ఇక్కడ వెంటిలేటర్ ఉంటే అవకాశం ఉండేది ఒక 10% అయినా. అయితే ప్రైవేట్ వెహికల్ మాట్లాడి 1 hour మేము తీసుకెళ్ళేవాడికి 2 hours అయిపోయింది. అక్కడికి వెళ్ళేవాడికి పిల్లోడు కూడా బతికే ఉన్నాడండి, కొంచెం కొన ఊపిరితో ఉన్నాడు. ఏమన్నా ఇక్కడ ఎమర్జెన్సీ ఉంటే గనక అవకాశం ఉండేది బ్రతకడానికి. ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు. 2 గంటల వరకు కూడా కుక్కల దాడి చేసిన తర్వాత కొన ఊపిరితో ఉన్న బాబుని కూడా కాపాడుకోలేని సిచ్యువేషన్ అయితే పెనుగంచిప్రోలులో ఉంది. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎలాంటి సదుపాయాలు లేనందువల్ల 2 గంటల ప్రయాణం తర్వాత అయితే ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఏర్పడింది. ఆ బాబు చనిపోవడానికి కారణం కుక్కలు అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కూడా కనపడుతూ ఉంది. అంటే గతంలో కూడా ఎన్నోసార్లు వీళ్ళు ఫిర్యాదు చేశారు, కుక్కల గురించి కూడా చెప్పారు, కుక్కల్ని తొలగించండి లేకపోతే చంపేయండి అని కూడా చెప్పారంట. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఎదురుగానే హాస్పిటల్ ఉంది, వాళ్ళ ఇంటి ఆ బాబు ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ఇంటి ఎదురుగానే హాస్పిటల్, ఆ సందు చివరే. అక్కడికి తీసుకెళ్తే కూడా అక్కడ వెంటిలేటర్ లేదని చెప్తున్నారు. చాలా దారుణమైన సిచ్యువేషన్. మీరు చెప్పండి, ఏంటి ఈ ఊర్లోనే నివసిస్తుంటారు, చూస్తూ ఉంటారా ప్రేమ్ కుమార్ బాబుని ఆడుకుంటూ ఉన్నప్పుడు?
మేము నిన్న ఊరు వెళ్ళి సాయంత్రం 4ంటికి వచ్చాం మేడం. అప్పుడు 5:30 అయిందంట. ఇది మాత్రం చూడలేదు అప్పుడు ఆ టయానికి. మేము వచ్చేటప్పటికి బాబుకి ఇట్లా జరిగిందన్నారు. వాళ్ళ కుటుంబానికి కొద్దిగా న్యాయం చేసి ఆ అబ్బాయి కొద్దిగా చర్య చేసుకొని ఆ కుక్కలు బిడ్డలు తప్పిస్తే చాలండి మా మేడం. కుక్కలు బజార్కి వచ్చి 10 పైనే ఉన్నాయండి. ఆ కుక్కలు లేకుండా చేసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తే మాకు అదే చాలండి. ఆ కుక్కలు లేకుండా అసలు బజార్కి 10 కుక్కలు పైనే ఉన్నాయి మేడం. సంబరానికి ఆర్డర్ కావాలి మాకు. సంబరానికి ఆర్డర్ కావాలా. అసలు ప్రతి ఏరియా ఏమీ చెయ్యొద్దు అంటూ కూడా చాలా మంది కూడా కుక్కల్ని పెంచుకునే వాళ్ళు వద్దు చంపొద్దు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు జియో పాస్ కాలేదంట కుక్కలు చంపడానికి. జియో పాస్ కాలేదంట. అమలు చేయని కొద్దిగా ఏం లేదు. కుక్కలకి బిడ్డలు మనకు తప్పిస్తే కుక్కలకి మనుషులు పిల్లలకే చంపేస్తున్నారండి. చిన్నపిల్లలు వాళ్ళు ఎంత ప్రాణం అండి చెప్పండి. 2వ సంవత్సరం బాబు అండి. ఆ బాబు 2వ సంవత్సరం బాబు వాళ్ళకి అందగా 7 సంవత్సరాలకు అందింది. ఆయనకి 7 సంవత్సరాలకి అందిందండి. ఆ పిల్లగాడికి ఎత్త తీసుకొచ్చి చూసినారు కానీ మొత్తం బెడ్డే అండి. మొత్తం గిలా బెడ్డేనండి. ఆ బాబు ఎక్కడి నుంచి ఈడ్చుకొచ్చినాయండి. ఆ 10 పైనే ఉన్నాయండి కుక్కలు చంపినాయి. 10 పైనే ఉన్నాయి. ఆ మన బజార్ 10 కుక్కలు పైనే ఉన్నాయండి. ఆ కుక్కలు లేకుండా చూడండి చాలు. 10 కుక్కలు పైన ఉండండి బజార్కి వచ్చేసి. ఆ 10 కుక్కలు అసలు బజార్ 10 కుక్కలు అంటే మీకు ఊరు మొత్తం ఎందుకు చూడండి. అంతమందికి మన పెద్దోళ్ళు ఉండరు కదండి ఇళ్ళల్లో. ఏదో పొలం పనికి వెళ్తాం కదండి. అలాంటప్పుడు పిల్లగాళ్ళకి జాగ్రత్త చూసుకోవాలంటే ఎవరు చూస్తారని చూడలేరు కదా. పనికి వెళ్ళేవాళ్ళండి, కూలి నాలు చేసి బతికేవాళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగస్తులు ఎవరు లేరండి. ఏదో కూలికి పోయి సంపాదించుకుని సాయంకాలం వచ్చి వండుకుని తినేవాళ్ళే కానీ ఏమో ఉద్యోగస్తులు ఎవరు లేరండి మేడం. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగి కుక్కలు లేకుండా కుక్కలు పెడితే తప్పిస్తే చాలండి మాకు. ఇళ్లలో పెంచుకునే కుక్కలకి కంపేర్ చేసి అంటే రోడ్డు మీద వీధిలో ఉండే కుక్కల్ని కూడా పరిరక్షించాలి, కాపాడాలి అంటూ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ కానీ వాళ్ళందరికీ ఈ సిచ్యువేషన్ తెలియదు. బేసికల్లీ వాళ్ళందరికీ ఏం చెప్తారు ఏంటంటే కడుపులో బాధ ఏంటంటే అండి, మన పిల్ల కాదంటే చంపింది వాళ్ళ కొద్దిగా ఉండమ్మా. వాళ్ళ కడుపులో బాధ ఏంటండి, పెద్ద వాళ్ళు ఏసు రూమ్లు కూర్చొని హ్యాపీ ఏదో 10 మాటలు చెప్తారు. కుక్కలు సాదుకోమనండి. ఒక పెద్ద ఫారం వేసి పొలం కనుక్కొని ఫారం వేసి సాక్కోమనండి. ఇలాంటి పిల్లగా చంపితే మాత్రం జనం ఊరుకోరండి. నేను కాదు, కడుపులో మాట ఎవరికైనా ఉంటుందండి. ఎవరికైనా పిల్లలే. ఆయన పిల్లలు మా పిల్లలా చూసుకోవాలండి. ఎవరికైనా పిల్లలే. ఆ బాధ అనేది కడుపులో మంట ఉండదు చెప్తారండి. ఆయన కుటుంబానికి జరిగిన నష్టం ఇంకా ఏ కుటుంబానికి జరగకూడదండి. ఏ కుటుంబానికి రాకూడదు ఆ బాధ. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఎన్నో ఏరియాస్లో ఎన్నో రాష్ట్రాల్లో కూడా ఇది అలాంటి ఇన్సిడెంట్ జరిగింది కదా. ఇక్కడ ఇప్పుడు మీ ఊర్లో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఎంత సీరియస్ అండి అది. ఆయనకి న్యాయం జరిగిందా మేము సీరియస్గానే ఉంటామండి. కాబట్టి ధర్నాయం చేయమని చేస్తామండి. ఆ బాబుకి అంత నష్టం అయింది. అందగా 7 సంవత్సరాలు ఆయనకి అందింది. ఆ బాబుకి 2వ సంవత్సరమే. జీవో చేశారు మేడం. చంపడానికి జీవో కూడా వాళ్ళే పంపిమానండి మాకు. వీధి కుక్కలని కాదు, ఇంట్లో కుక్కలని. బజార్కి వచ్చే ఏ కుక్క అయినా అది వీధి కుక్కే. వాటిని చంపమానండి. ఇంట్లో కుక్కలతో మాకు సంబంధం లేదు. బజార్కి వచ్చే కుక్కలు ఏ కుక్కలైనా పెంచుకునే వాళ్ళందరూ కూడా అంటున్నారు కదా. వాళ్ళు ఏమంటారంటే వీధి కుక్కల్ని కూడా వీధి కుక్కలను కూడా చంపొద్దానంటే అటు మరి మనుషులు చంపుతున్నాయి కదండి. కుక్కలు కంటే రేపు ఎన్ని కుక్కలు అయితే మళ్ళా ఇళ్లలో కుక్కలు కూడా వద్దమ్మా చెప్పిద్ది. కుక్కలు కూడా వద్దు, ఇంట్లో వీధిలో కుక్కలు కూడా వద్దు, బయట కుక్కలు ఏ కుక్కలో వద్దు. తిరిగే పని లేదు. బజార్లోకి వచ్చిన కుక్కల్లో చంపేయటమే. అది గవర్నమెంట్. మేమే చేస్తాం మందు, మేమే చేస్తాం. వాళ్ళు తీసుకోకపోతే మేమే ఏయో ముందే సాగు అంతే. వాళ్ళు తీసుకోకపోతే చంపుతామండి. ఎన్ని కుక్కలు మేము కొట్టలేము కదా. మాకు పర్మిషన్ కావాలా. ఏ కుక్కలు లేకుండా ఏది లేకుండా మాకు చేయండి. మాకు న్యాయం చేయాలి. మాకు అది నేను చూస్తే కడుపు దొరకపోయిందండి. పిల్లగాడిని హాస్పిటల్ కాడికి తెచ్చిపోయేటప్పుడు పచ్చి పిల్లగాడు అసలు పిల్లగాడిని చూస్తే ఏడుపేయట్లేదండి. మాకు అసలు ఏడాడా చూసినాం మేము టీవీలలో. ఇప్పుడు రీలకు చూసినాం. తిరిగేవాడు పిల్లగాడు. మా పిల్లగాడు గవర్నమెంట్ వాళ్ళు మేము న్యాయం చేయాలని మేము పర్మిషన్ గా చెబుతున్నామండి. మాకు న్యాయం కావాలా. మాకు చేస్తారా, అధికారులు చేస్తారా, గవర్నమెంట్ చేస్తారా, మాకు సంబంధం లేదండి. కుక్కలు చంపడానికి మాత్రం మా పర్మిషన్ కావాలి అంతే. మేము కూలి పని చేసుకొని బతికేవాళ్ళం.
అది పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని పట్ల అయితే కనుక ఊరు వాళ్ళందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆ పిల్లవాడు చావుకి కారణమైన కుక్కలను అయితే కనుక ఇక్కడ చంపేయాలి, లేకపోతే మేమే మా చేతితో మందు పెట్టి చంపేస్తాము, ఆ సిచ్యువేషన్ వరకు తీసుకొస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో సాహిత్య, బిగ్ టీవీ, పెనుగంచిప్రోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.